నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ వి 6 గ్యారంటీలు కాదు స్కామ్లు అంటున్న మన్నే క్రిషాంక్. శంకరపల్లితోనే ఎక్కువ మెజార్టీ, చేవళ్లను అభివృద్ధి చేస్తామన్న విశ్వేశ్వర్రెడ్డి. ప్రభుత్వం ఎవరిని బద్నాం చేయదు, కేసీఆర్ వ్యాఖ్యలపై అద్దంకి కౌంటర్. మోదీతో మెలోడీ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి విదేశీ టూర్లో భాగంగా ఇటలీ వెళ్లి తిరిగొచ్చారు. మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీ వెళ్లడం జరిగింది. ఇద్దరు రక్షణ భద్రతా సహకారంపై చర్చించారు. మెలోనీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని వ్యూమోయా కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సహా అనేక మంది ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెలోనీతో దిగిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పవన్ కి తన వదినమ్మ పెన్నును బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియోలో చిరు, సురేఖతో పాటు పవన్ ఆయన భార్య కూడా ఉన్నారు. ఆ పెన్నుతో పవన్ రాస్తున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిప్యూటీగా పదవి బాధ్యతలు స్వీకరించిన పవన్ కు వదిన సురేఖ ఈ బహుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 33 జంటలకు, అంటే జంటల కుటుంబ తల్లిదండ్రులు వారికి ఇవ్వబోతున్నాం. మీరు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. లోటస్ పాండ్లోని జగన్ నివాసం వద్ద రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
చేవెళ్లలో భారీ మెజారిటీ రావడానికి శంకరపల్లి ఓటర్ల కృషి ఎంతగానో ఉందని కొండా విశ్వేశ్వరరెడ్డి కొనియాడారు. చేవెళ్ల సెగ్మెంటు అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే మరింత అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. మొదటిసారి శంకరపల్లి రావడం జరిగింది. ప్రజలంతా ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్నో ఏళ్ల సంది 30 ఏళ్ల సంది బీజేపీ కార్యకర్తలు ఉంది. వాళ్ళకైతే సంతోషం అసలు బయటికి చెప్పుకోలేకపోతుంది. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ నాయకులందరూ బాగా కష్టపడ్డారు. ఎంతోమంది వేలాది మంది బయటికి ఓటేసినందుకు ఈరోజు ఈ గెలుపు సాధ్యమైంది. కానీ నేను అనుకుంటున్నా ఎన్నోసార్లు ఎంతోమంది ఎంపీలైనా గెలుస్తారు. 5,000, 10,000, 12,000తో గెలుస్తారు. కానీ అది నిజమైన గెలుపు కాదు. ఎందుకంటే 30 లక్షల ఓట్లున్న ప్రాంతంలో 5-10 వేలతోటి గెలుపు అది నిజమైన గెలుపు కాదు. కానీ నేను అనుకుంటున్నా ప్రజలందరూ నిర్ణయం తీసుకొని 1,73,000తోటి బీజేపీ ఎంపీని గెలిపించినందుకు నాకు చాలా సంతోషం. అంటే ప్రజలలో స్పష్టత ఉంది. దేశాన్ని, రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి కావాలంటే అక్కడ సెంటర్లో మోడీయే ఉండాలి. ఇక్కడ ప్రభుత్వము ఎన్నో ఇబ్బందులలో ఉంది. ఎందుకంటే పాత ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోయింది. దాని మీద వీళ్ళు కొత్తోళ్ళు సాధ్యం కాని వాగ్దానాలు చేసిండు. ఉన్న సమస్యలే కాక కొత్త సమస్యలు వాళ్ళని నెత్తి మీద పెట్టుకుండు. ఇటువంటి పరిస్థితుల కేంద్రంలో మోడీ ఉండు చాలా దేశానికి, మన ప్రాంతానికి చాలా అవసరం. నేను కూడా ఇక్కడ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. కానీ అక్కడి నుంచి వచ్చిన నిధులు కరెక్ట్గా దేనికైతే నిధులు పంపిస్తారో దానికే వాడేటట్టు మేము చెక్ కూడా చేస్తూ ఉంటాము. అడిగిట్టయితే తప్పనిసరి ఈ ప్రాంతం మంచిగా అభివృద్ధి అవుతుంది. ఉదాహరణకి ఇక్కడికి ఎంఎంటీసీ ట్రైన్ ఇక్కడికి వికారాబాద్ తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా నేను గట్టిగా ప్రయత్నం చేస్తే వస్తుందనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర పాత్ర వాళ్ళు, రాష్ట్ర వాటా వాళ్ళు ఇవ్వాలి. అది కూడా మేము ఇవ్వలేము. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. కేంద్రము రాష్ట్రము కలిసి చేస్తే అభివృద్ధి మంచిగా అవుతుంది. రాబోయే ఈసారి గెలిచింది అవతల వాళ్ళు ఎన్ని పైసల్లో వచ్చినా ఒక్కటి మంచిది ఏంటంటే రాజకీయాలను ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న కుటుంబ పాలన భ్రష్టు పట్టించింది. రాజకీయాలంటే భూ కబ్జాలతో వచ్చిన పైసలు వాటర్ బాటిల్ పంచి పోలీసు వాళ్ళని వాడుకొని, ఫోన్ ట్యాపింగ్లు వాడుకొని గెలిచిన ప్రభుత్వం రాజకీయాలను భ్రష్టు పట్టించింది. చాలా సంతోషము. ఈసారి పైసల ప్రభావం, మన వాటర్ బాటిళ్ల ప్రభావం తక్కువ అవుతున్నా వస్తున్నది. ఇదే విధానంగా ముందుకు కూడా తక్కువ అవుతుంది. అండ్ వచ్చే ఎన్నికలలో పనిని బట్టి, ఆయన వ్యక్తిని బట్టి గెలుస్తారు. ఓ వార్డు మెంబర్ అయినా, ఓ సర్పంచ్ అయినా పని చాలా ఉన్నది. దాదాపు ప్రతి గ్రామంలో ఓ 50 నుంచి 100 మందికి పెన్షన్ లేవు, వైట్ కార్డు లేవు, ఇండ్లు మంచిగా లేవు. ఇవన్నీ కూడా గ్రామానికి పోయి ఎవరెవరికి వైట్ కార్డు లేవో, పెన్షన్ లేవో ఆ లిస్ట్ తీసుకోవాలి. వాళ్ళతో అప్లికేషన్ పెట్టియాలి. మళ్ళీ ఎమ్మెల్యేకు లేకుంటే ఎంపీ తోటి కూడా లెటర్ రాపియాలి. ఇవన్నీగా పనిచేస్తే తప్పనిసరిగా వీళ్ళు మనతోటి ఉండేటోళ్ళు, మన కొరకు పనిచేసేటోళ్ళు, ఎంపీలైనా సర్పంచ్ అయినా వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అట్లా ప్రజలతో పనిచేయమని నా కేసీఆర్ పేరును బద్నాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుందనడం సరికాదని అద్దంకి దయాకర్ తెలిపారు. ఒకరికి తప్పుడు పేరు వచ్చేలా ప్రభుత్వం వ్యవహరించదని దయాకర్ స్పష్టం చేశారు. వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని దయాకర్ ఆరోపించారు. పేరు ఇంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో, అడ్మినిస్ట్రేషన్, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నప్పుడు తప్పు.
ఏంటంటే ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయడం అనేది. సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఒకవేళ మీరు ఎలాంటి సంబంధం లేకున్నా ఎవరైనా అధికారులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా వాటి మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా వారి పట్ల కఠినంగానే ఉంది. కాబట్టి ఎవరినో ముద్దాయిలుగా చేయడానికి ఎంక్వైరీ కాదు, వాస్తవాలు తెలవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిజం తెలుసుకోవాలనేది ప్రజల కోరిక కాబట్టి ఈ అవినీతి అక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటిని అన్నిటినీ బయటికి రానివ్వండి. ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగా లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్ట్రాక్టింగ్ చేయకుండా ఏ అంశంలోనైనా మీకు నష్టం జరిగే విధంగా ఉంటే మీరు ఏ విధమైన కార్యక్రమం తీసుకుంటారని ఎవరైతే చేసే వాళ్ళ పట్ల చేసే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడతాననేది. శంషాబాద్ ప్రొహిబిషన్ శాఖలో అధికారులు అక్రమ మద్యం బాటిళ్లను తుక్కు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించకుండా తీసుకొచ్చిన మద్యాన్ని పట్టుకున్నారు. 1,83,00,000 నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని రింగ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. లేదు సార్ 75 75 పరిధిలో రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ పరిధిలో మే 23 నుంచి డిసెంబర్ 23 వరకు నమోదైనటువంటి కేసులు 686 కేసులలో సుమారు 10,222 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము, దాని మీద కేసులు నమోదు చేయడము, అట్టి కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ 1,83,00,000 విలువ ఉన్నది. సుంకం చెల్లించకుండా మన ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా, ముఖ్యంగా గోవా, హర్యానా, ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజ్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది. ఇంకోటి కూడా అక్కడ వచ్చే లిక్కర్ ఎంతవరకు కరెక్ట్ ఫిట్, కెమికల్గా ఫిట్ అనేది కూడా మనకు కొంచెం సస్పీషియస్ ఉంది. కాబట్టి ఈ అక్రమంగా తీసుకురావడం అనేది కూడా చట్టరీత్యా ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున పబ్లిక్ అప్పీల్ ఏంటంటే అటువంటిది తీసుకురాకూడదు, మన తెలంగాణ ఎక్స్చెక్కర్కి లాస్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం అటువంటిది తీసుకొచ్చి కూడా ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాల్సింది కూడా కోరుతున్నాం. కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ భయంతోనే 12 పేజీల లేఖ రాశారని మహేష్ గౌడ్ ఆరోపించారు. తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం కేసీఆర్ చేయడం లేదన్నారు. తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు తప్పవన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమో అనే భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి
మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మీ తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ సెంటిమెంట్ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సిందేది ప్రజలు కోరుకున్నట్టు విషయం. విద్యుత్ కొనుగోలులో భారీగా ముడుపులు చేతులు మారినాయి. ఇదొక పెద్ద కుంభకోణం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తూ ఉన్నది. ఆ ధర్మిలానే ఇలా జస్టిస్ నరసింహారెడ్డి గారి ద్వారా కమిషన్ వేయడం జరిగింది. ఎవరెవరైనా దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరికి వచ్చి నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే, మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అదే కోరుతా ఉన్నారు. 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని, దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు ఆలోచన ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజల ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తూ, కేసీఆర్ యొక్క డల్లతనం, ఆయన యొక్క భయం ఈ లేఖ ద్వారా బయట. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా 6 స్కామ్లకు పాల్పడిందని మన్నే క్రిషాంక్ ఆరోపించారు. బియ్యం, లిక్కర్, ఫ్లై యాష్ స్కామ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. రవాణా శాఖలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. ఆల్రెడీ రెగ్యులర్గా మీరు అందరూ కూడా కవర్ చేస్తున్నారు. ఎట్లా సీజ్ అయిన పోలీస్ స్టేషన్ల నుంచి ఇసుక లారీలు పోలీస్ స్టేషన్ నుంచి మాయమవుతాయి. బియ్యం మరి రైతులది కొనుగోలు చేయకుండా 100 కోట్ల దందా బియ్యం స్కామ్ మీద దాని మీద ఎలాంటి దర్యాప్తు జరగదు. ఇక లిక్కర్ది అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ ఏమో తేలేదు, అప్రూవల్స్ ఇవ్వలేదు అని, మళ్ళా ఆ తర్వాత ఇచ్చినాము మాకు సమాచారం లేదు, మంత్రికి తెలియదని, కంపెనీ గొప్ప కంపెనీ అని, ఆ తర్వాత మళ్ళీ ఫ్రాడ్ కంపెనీ అని, మళ్ళా తర్వాత వెనక్కి తీసుకొని అది లిక్కర్ స్కామ్. మొన్న మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ది కూడా ఎట్లా 100 కోట్ల కమాయి ఎట్లా జరుగుతుందో, మంత్రి గారు ఎట్లా చేస్తున్నారో అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గుట్టు చప్పున చలో మొబిలిటీ అనే సంస్థకు ఈ 13,200 ITIMs ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్, దీని మోతాదు ఏంటంటే వీళ్ళిచ్చిన ఈ డాక్యుమెంట్లోనే ఆ టెండరు ఏదైతే గోప్యంగా ఉంచిందో అందులో సుమారు 30 లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు, 30 లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు. అంటే టికెట్లు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు జరిగితే ఒక్కొక్క టికెట్కి కమిషన్ ఆ కంపెనీకి వెళ్తుంది. ఇక్కడ ప్రయాణికుడు ఒక టికెట్ చేసుకుంటే ఆ టికెట్కి కమిషన్ ఈ ఫలానా కంపెనీకి వస్తుంది. ఉదాహరణకు ఇది ఎవరిదో కాదు, ఆర్టీసీ సంస్థ యొక్క స్టేట్మెంటు, ఇటీవల ఇచ్చిన స్టేట్మెంటు. ఒక్క రోజులో 52 లక్షల ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగించుకున్నారు అని. అంటే యావరేజ్ మీరు 30 లక్షలు, ఇది 50 లక్షలు. ఆలోచించండి, 50 లక్షలు ఇంటూ 365 రోజులు. అండ్ ఈ టెండర్ యొక్క, ఈ కాంట్రాక్ట్ యొక్క మొత్తం టర్మ్ పీరియడ్ 5 సంవత్సరాలు. ఈ యొక్క కాంట్రాక్టుకి సంబంధించి ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయల మొత్తం వ్యాపారం ఇది. ఎందుకంటే ఇందులో 30 లక్షలని ఇస్తారు, ఇక్కడనేమో ప్రతిరోజు 50 లక్షలని వస్తుంది స్టేట్మెంటు ప్రయాణికులు.
ఎందుకంటే ఇప్పుడు 30 లక్షలు అన్నా కూడా ఒక యావరేజ్ అయితే రేపు 40 లక్షలు కావచ్చు, ఒక రోజు పండుగ రోజు ఇంకెక్కువ కావచ్చు. ప్రతి ఒక్క టికెట్ పేరు మీద అక్కడ మరి కమిషన్ వస్తున్నప్పుడు మంత్రి గారికి ఎంత ముడుతుందో అందుకే ఇంత గోప్యంగా ఉంచిరా. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయంటూ విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చిర్రా బాబు. వా ఏం హెచ్ఎండిఏనయ్యా నాకు అర్థం కాదు. కోర్టుల కేసు ఉంటే ఎట్లు ఇచ్చిర్రు? ఎందుకంటే రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి కోడంతా పేరు చేసుకున్నాడు. ఈ మాట ఎవరు చెప్పిండ్రు? రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు. ఏమని? ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి? ఇవాళ నేను చూసిన మా శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తెల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన. ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను, కోదండ రెడ్డి, శ్రీనివాస్ అనే వాళ్ళ మనవాడు మేము పోయినాము. పోతే కాగితాలే అయ్యారు మాకు. ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కాదు. మరి ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు చేసిండు? ఇది కమిషనర్. తిరుమల దేవస్థానంలో ఎట్టకేలకు అధర్మ పాలనకు స్వస్తి పలికారని ఆలయాధికారి తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును ప్రభుత్వం ఈఓగా నియమించడం హర్షించదగిన విషయమన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభమైందన్నారు. పదే పదే విజ్ఞప్తి చేసిన చెవుటోడికి శంఖం ఊదినట్లు ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా శ్రీవారి సేవా టికెట్లని, శ్రీవారి సొమ్ముని ఇష్టానుసారంగా మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేశారు. ఎఫ్ఎస్సి పదవి నుంచి ఈ రోజు తొలగించారు. ఆయన అయ్యా నీ అర్హత లేదు నీకు, నువ్వు అప్పుడే చెప్పా నేను కోర్టును ఆశ్రయించా శ్రీవారి భక్తులుగా ధర్మారెడ్డి అనే వ్యక్తికి ఈవోగా అర్హత లేదు అంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి మీరు కోర్టులో మభ్యపెట్టి తెచ్చుకోగలిగారు. కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పించుకోలేకపోయారు. ధర్మారెడ్డి గారు మీకు ఈ రోజు స్టార్ట్ అయింది చూసారా? ఇది ఎంత అవమానకరంగా ఇచ్చారో ఈ జీవో. మిమ్మల్ని మళ్ళా రివర్స్ చేశారు. అంటే మీకు అర్హత లేదు అని చెప్పి తేల్చేశారు. అదే విధంగా మీకు క్యాజువల్ లీవ్ ఇచ్చారు. క్యాజువల్ లీవ్ ఏమని ఇచ్చారు తెలుసా? మీ క్యాజువల్ లీవ్ శాంక్షన్డ్ బట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. అంటే ఈ మెమో చూస్తే ఏమర్థమవుతుందో తెలుసా భక్తులకంతా? ఒక ముద్దాయి, కరుడు గట్టిన ముద్దాయికి కోర్టు ఏదైతే కండిషన్ బెయిల్ ఇస్తుందో ఈ రాష్ట్రం దాటిపోవద్దు అని ఆ తరహాలో ఒక అధికారికి ఈరోజు ప్రభుత్వం మెమో ఇచ్చి నువ్వు లీవ్ శాంక్షన్ చేస్తున్నావు కానీ ఈ రాష్ట్రం విడిచిపోవద్దు అంటే ఇది ఇంతకన్నా అవమానం ఏ అధికారి కన్నా జరుగుతుందా? అది వెంకన్న లీలలు. వెంకన్నతో వద్దు 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 అని చెప్పాం, విన్నారా? ఇష్టం వచ్చినట్టు బరి తెగించి అధికారంతో అహంకారంతో రెచ్చిపోయారు, విర్రవీగారు. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఇదే కాదు, శ్యామలరావు గారికి మేము నేరుగా కలిసి విజ్ఞప్తి చేస్తాం. తిరుమల కొండ మీద వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చావు? సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో తీవ్ర అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కరువు కాటకాలు లేకుండా ఉండాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు చెప్పారు. ఆ రోజు అటువంటి నదుల అనుసంధానాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయలేని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014, 2019లో ఆయన పనిచేస్తే మరి దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి యొక్క ప్రాజెక్టులని, ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం, విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి. అందుకు పర్టికులర్గా మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో మాకు ఆ రోజు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు ఉంటే అందులో మేము 80,000 కోట్ల బడ్జెట్ ఒక ఇరిగేషన్ శాఖకే మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము పెట్టినటువంటి పరిస్థితి. మరి తర్వాత 2019, 2024 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో
12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన ఇరిగేషన్కి పెట్టింది ఎంతంటే కేవలం 30,000 కోట్ల బడ్జెట్ మాత్రమే. అంటే మేము బడ్జెట్ డబుల్ అయినప్పటికి కూడా మరి ఇరిగేషన్ శాఖ కేటాయింపుల్లో మాత్రం మాకంటే సగానికంటే తక్కువ. పోనీ ఆ 30,000 కోట్ల రూపాయలు పెట్టిన బడ్జెట్ అయినా ఏదైనా ఇరిగేషన్ శాఖ ఉపయోగపడిందా అని అంటే అందులో కూడా 40% ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. వివరాలన్నీ రేపు మళ్ళీ మీతో మాట్లాడతాం. ఒక్కొక్కటి శ్వేతపత్రం కూడా, వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏదైతే పదే పదే చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డని అని చెప్పి, నేను రాయలసీమ బిడ్డ అని చెప్పి, మరి రాయలసీమకు కూడా ఆయన చేసిన పరిస్థితి ఏంటని చూస్తే మేము 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి రాయలసీమలో కేటాయిస్తే ఈయన రాయలసీమ బిడ్డ అని చెప్పి ఈయన 5 సంవత్సరాల్లో కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ పెట్టిన పరిస్థితి. అందులో కూడా మళ్ళీ 40% మళ్ళీ వీళ్ళ అవినీతికే పాల్పడినటువంటి పరిస్థితి. ఇంకా పోలవరం గురించి అయితే మీకు చెప్పనవసరంలా. ఎందుకంటే పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం పోలవరం, ఒక జీవనాడి పోలవరం. అటువంటి పోలవరాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019కి 5 సంవత్సరాలు ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో అతను చేసింది 2%, నష్టం చేసింది 100%. మొత్తం పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన 5 సంవత్సరాల్లో మనందరం చూసాం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides.